నాంపల్లి, గోల్కొండల్లో భారీ వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా సరూర్ నగర్లో 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఉప్పల్లో 81.3 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 72.5 వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. సహాయక చర్యలు చేపడుతుంది. ఓవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు కలిసి సంయుక్తంగా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. రాబోయే 72 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ చెబుతోంది. ఈ వర్షాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పుడు చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా పరిస్థితి కొంత దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో 3 అడుగులు 4 అడుగుల మేర కూడా నీరు నిలిచిపోయినటువంటి సందర్భం. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రోడ్స్ ఈ గుంతలు ఉండడం, మ్యాన్హోల్స్ సమస్య కూడా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే మనం చూసాం, మ్యాన్హోల్లో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. మరొక ఇన్సిడెంట్ ఒక 2 డేస్ బ్యాక్ చూసాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి పరిసరాలు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితులు, ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్తుంది. మోరోవర్ వీక్ డేస్ కావడంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నారు. యాజ్ వి ఆల్ నో, మీరు వర్షాలు భారీగా పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లాల్సి వస్తే ట్రై టు లాగౌట్ ఎర్లీ అంటూ ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే సాయంత్రం వేళ ఒకవేళ కనుక 3:30 దాటిన తర్వాత లాగౌట్ చేస్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం కన్ఫర్మ్. కాబట్టి ఎర్లీ లాగౌట్స్ ప్రిఫర్ చేయండి అండ్ ట్రై టు అవాయిడ్ ఆఫీస్కి వెళ్ళడం అసలు మానేయండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకోండి అని కూడా చెప్పడం చూస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. వి ఆల్ నో, మన హైదరాబాద్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకి ప్రత్యేకంగా ఒక పేజ్ ఉంది. సో అక్కడ ఏ రోడ్స్ క్లోజ్ అయ్యాయి, ఏ రూట్స్ ఓపెన్ అయ్యాయి, ఎటు డైవర్ట్ చేస్తున్నారనే అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఫాలో అవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో అవసరమైతే మాత్రమే బయటికి రండి అని చెప్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దు అని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, కాలువల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. రైతులు పంటలను, ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలని ఐఎండీ చేసినటువంటి హెచ్చరికలు. సో ఆగస్టు మొదటి పక్షంలో తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్లో చాలా తీవ్రమైనటువంటి వర్షాలు, రెగ్యులర్గా పడే వర్షాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా రాబోతున్నటువంటి 2 to 5 డేస్ వరకు ఈ వర్షాలు ఉండే, అంటే ఆల్మోస్ట్ ఈ వీకెండ్ వరకు కూడా చాలా తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి అంటూ ఐఎండీ భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ ప్రాంతాల్లో, కొన్ని రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది
అని హెచ్చరిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఏపీలో కూడా ఇదే హెచ్చరికలు. పిడుగులు పడుతున్న సమయం కాబట్టి చెట్ల కింద నిలబడొద్దు, వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దు, వర్షాల సమయంలో అవసరమైతే మాత్రమే ప్రయాణించండి, రైతులు కోసిన పంటను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచుకోవాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక 5 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ ఈ వీకెండ్ వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సురేష్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అండ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో డీటెయిల్స్ ఏంటి, హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే తెలంగాణలో మేజర్గా ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ అయ్యాయి? సంఖ్యనందు ఏదైతే హైదరాబాద్ లో దాదాపు రాత్రి నుంచి వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జయమయ్యాయి. హైడ్రా కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ అర్ధరాత్రి వరకు కూడా ఇటు ట్రాఫిక్ జామ్ ఉంటాయి. రోడ్డు మీద ఉన్న వాటర్ ని కానీ లేకపోతే నీళ్ళలో కూర్చున్న వాటర్ కానీ ఎక్కడెక్కడ కాలనీలో కూడా వాటర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే ఈ కంటిన్యూ ఇప్పుడు ఇటున్న సిచ్యువేషన్ ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అప్డేట్ చెప్తుంది. కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కానీ, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాల వరకు కూడా పడతాయని చెప్పేసి, ఒక మోస్తరు వర్షాలు కూడా పడతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ పరిస్థితి చూస్తే హైదరాబాద్ కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి, ముఖ్యంగా ఎల్బీ నగర్, ఇటు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు మేడ్చల్ కానీ, కొంపల్లి కానీ, లేకపోతే ఇటు ఎల్బీ నగర్, మియాపూర్, షేర్లింగంపల్లి, అటు గచ్చిబౌలి ఏరియాలో వర్షం అయితే రాత్రి నుంచి దంచుకొడుతుందని చెప్పొచ్చు. సో ఏదైతే అత్యవసరం ఉంటేనే బయటికి రండి, ఎందుకంటే వర్షాలు కంటిన్యూగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ ఇంకొక 3 రోజుల వరకు ఇట్లాగే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈసారి అయితే గత జూన్, జూలైలో పోలిస్తే ఆగస్టు కూడా మంచి వర్షాలు ఉన్నాయని చెప్పేసి, సగటుకు ఏదైతే వర్షపాతం మించి వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐఎండీ ఇప్పటికే వాతావరణ శాఖ తెలుపుతుంది. సో వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఆగస్టులో కూడా మంచి వర్షపాతం నమోదవుతుందన్న వార్తల నేపథ్యంలో రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కంటిన్యూటీ వర్షాలు పడటంతో రైతులు కూడా పొలం పనులకు సంబంధించి వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్న పరిస్థితి. సో జూన్ లో, జూలైలో చాలా తక్కువ వర్షాలు పడడం, చాలా తక్కువ వర్షపాతం అయితే నమోదైంది. గత ఇప్పటికీ 30% వర్షపాతం లోటు ఉంటే, మొన్నటికి వారం రోజుల కింద కుట్టిన భారీ వర్షాలకు సంబంధించి దాదాపు 10% వరకు, అంటే 20% ఆ లోటు తగ్గి 10% వరకు అయితే ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మాన్సూన్ అంటే ఇంకా ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు ఉంది. ఆగస్టులో ఈ 10% వర్షపాతం లోటు కూడా కవర్ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఎల్నినో ఎఫెక్ట్ మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టు, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పడ్డ చోట బాగా వర్షాలు పడతాయి, పడని చోట అసలు వర్షాలు పడవని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలా చోట్ల కూడా నిన్న దాదాపు 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఎల్నినో ఎఫెక్ట్ అది చిన్న ట్రిగ్గర్ పాయింట్ దానికి తగిలినా కూడా ఖచ్చితంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మొదటి నుంచి చెప్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు. ఎల్నినో అంటే పూర్తిగా వర్షాలు కొట్టకుండా ఉండడం కాదు, వర్షాలు పడతాయి బట్ అన్ని చోట్ల పడవు. కొడితే ఒక దగ్గర బాగా 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షం పడుతుంది, ఒక్కొక్క దగ్గర కంప్లీట్ డ్రై స్పెల్స్ ఉంటుంది. సో వర్షం కంటిన్యూ పడితే ఒక 4 రోజులు వర్షం పడితే మళ్ళీ ఒక 4 రోజులు డ్రై స్పెల్ అనేది ఉంటుంది. సో ఆగస్టు మొదటి వారం వరకు దాదాపు, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీకెండ్ వరకు అయితే ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సో వర్షాలు కూడా అక్కడక్కడ సిటీలతో పాటు తెలంగాణలో కూడా మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో హైదరాబాద్ కి పరిస్థితి చూస్తే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఈ ట్రాఫిక్ అలర్ట్స్ కానీ, లేకపోతే అత్యవసరంగా పనులు ఉంటేనే బయటికి రండి, అనవసరంగా బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవద్దు, ఇబ్బందులు పడొద్దు, పిల్లలు కానీ వృద్ధులు కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది. మరో పక్కన ఏదైనా అత్యవసర సమయంలో డయల్ 100 కూడా డయల్ చేయొచ్చు, పోలీసులు మీ సేవలో రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఇటు వర్షం పడడంతో హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పనులు అయితే చేస్తున్నారు. సో ఎంత పని చేసినప్పటికీ మళ్ళీ హైదరాబాద్ లో రోడ్ల మీద నీళ్ళైతే మామూలుగానే నిలిచి ఉంటున్నాయి. సో దానికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదురుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం చూస్తే ఖచ్చితంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకే వర్షం పడడంతో ఒక్కసారిగా రోడ్ల మీదకి నీళ్ళు రావడం, సో ట్రాఫిక్ జామ్ అవడం అది యథాతథంగా జరుగుతూనే ఉంది. యా రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో
మనం చూస్తున్నాం ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక అఫీషియల్ నోట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ట్రాఫిక్ అడ్వైజరీని రిలీజ్ చేశారు. ఇన్ ద వ్యూ ఆఫ్ ది ఫోర్కాస్ట్ ఫర్ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ an official alert has been issued. This advisory is being issued for all companies and organizations operating in the Cyberabad considering the safety and productivity, the likelihood of the severe traffic congestions and for the uninterrupted energy services. Companies and organizations are requested to consider following early logout in the staggered manner starting 3:30 p.m. on 3rd August 26. So as to minimize the travel related issues, risks and reduce pressure on the road infrastructure and support smooth functioning of essential services during the adverse weather conditions. We appreciate your understanding and cooperation in this matter. Joint Commissioner of Police Traffic, Cyberabad. So 3:30 కల్లా లాగౌట్స్ ప్రిఫర్ చేయండి అంటూ, ఎర్లీ లాగౌట్స్ ప్రిఫర్ చేయండి, రోడ్డు మీద సమస్యలు తగ్గించవచ్చు ఈ ట్రాఫిక్ సమస్యల్ని, అలాగే వర్షం కారణంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని అంటూ ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి ట్రాఫిక్ అడ్వైజరీ నేను ఇప్పుడు మీకు చదివి వినిపించాను. అండ్ మేజర్గా ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో సమస్య ఉంది అని చెప్పేసి పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా మనకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఎక్స్లో స్పెషల్ పేజ్ ద్వారా. సో మీకు మరిన్ని సమాచారం కావాలి అంటే ఆ పేజ్ని ఫాలో అవ్వచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు ముఖ్యంగా చూస్తే ములుగులో 120 to 140 మిల్లీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైంది గత 24 అవర్స్లో. అండ్ భద్రాద్రి కొత్తగూడెంలో 110 to 130 వరకు, కొమరంభీం ఆసిఫాబాద్లో 100 నుంచి 120, మంచిర్యాలలో 90 నుంచి 110, జయశంకర్ భూపాలపల్లి 80 నుంచి 100, వరంగల్లో 70 నుంచి 90, వరంగల్లో 80 నుంచి 100, అలాగే హన్మకొండలో 60 నుంచి 80, కరీంనగర్ 50 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల వారీగా చూసుకుంటే హైదరాబాద్లో 20 to 45 మిల్లీమీటర్స్, బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా నమోదవడం మనం చూస్తూ ఉన్నాం. మేజర్గా బేగంపేట్ 25 to 35 మిల్లీమీటర్స్, సికింద్రాబాద్ 20 to 30, కూకట్పల్లి 30 to 40, గచ్చిబౌలి 30 to 45, ఎల్బీ నగర్ 20 to 35, ఉప్పల్ 20 to 40, చార్మినార్ పరిసరాల్లో 20 to 30. సో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మాత్రం 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అని చెప్తున్నారు. అయితే గత 1-2 రోజుల్లో పోలిస్తే వర్షాల యొక్క తీవ్రత కొన్ని ప్రాంతాల్లో చాలా ఇంటెన్స్గా కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ హైదరాబాద్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఆఫీసులకు వెళ్ళి పనిచేసే వాళ్ళు అవసరం అయితేనే బయటికి రండి, అవసరం అయితేనే ఆఫీసులకు వెళ్ళండి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. ఒకవేళ వెళ్ళినా 3:30 కల్లా లాగౌట్ చేసుకునేలా ప్రయత్నం చేయండి. లేదు అంటే ఒకవేళ 5 గంటలకో 6 గంటలకో 7 గంటలకో మీరు లాగౌట్ చేశారు అంటే గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడానికి, వర్షంలో తడిచి ముద్దవడానికి రెడీ అయిపోండి. అండ్ కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, లైక్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, లేదంటే కొన్ని గుంతలు ఉన్నాయి, లేదంటే డ్రైనేజ్కి సంబంధించిన వర్క్స్ మధ్యలో ఆగిపోయినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం క్లియర్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్లు మనం చూస్తూనే ఉన్నాం. సో జిహెచ్ఎంసీ విషయంలో కొంచెం కొంత తొందరగా అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది, సమస్యలు పెరగకుండా, అలాగే ప్రాణ నష్టం జరగకుండా. ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని మనం చూసాం. సో మీ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ మీకు ఏదైనా పెద్ద సమస్య ఉందా, అధికారులు పట్టించుకోవడం లేదా, మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మీ ఏరియాలో వర్షాలు